ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1లో షిరిడీ నుంచి శని సింగార్‌కి ఎలా వెళ్ళాలో చెప్పాను. అసలు శని సింగార్‌కి ఎందుకు వెళ్ళాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒకప్పుడు ఈ ఊరిలో ఏ ఇంటికి గూడా డోర్ ఉండకపోతుండేనంట. ఈవెన్ బ్యాంక్‌కి గూడా. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఏ చిన్న వస్తువు తెచ్చుకున్నా, ఈవెన్ దొంగలొచ్చి దొంగతనం చేసినా గూడా, వాళ్ళ వెంట ఏ చిన్న వస్తువు తీసుకెళ్ళినా గూడా, శని గూడా వాళ్ళ వెంట పడుద్ది అని జెప్పేసి ఎవ్వరు గూడా ఆ ఊరు నుంచి చిన్న వస్తువు గూడా తీసుకొచ్చుకోకపోతుండేనంట. కాకపోతే ఇప్పుడు అన్నీ చేంజ్ చేసానండి. ప్రతి ఇంటికి డోర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడికి వెళ్ళి శనేశ్వరుని దర్శనం చేసుకొని అభిషేకం చేస్తే వాళ్ళకి ఎన్ని సంవత్సరాల శని ఉన్నా కూడా అట్టే వదిలిపోద్దని చెప్పేసి భక్తులకైతే గట్టి నమ్మకము. అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కొని తిరిగి వెనక్కి చూడకుండా ఆ ఊరు దాటాలంట. సో అట్లా భక్తులు నమ్ముతారు. మేమైతే షిరిడికి వెళ్ళిన ప్రతిసారి శనేశ్వర టెంపుల్కి వెళ్తాము. ఎవరైనా అక్కడికి వస్తారు, ఎందుకంటే 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది, 1 అవర్ జర్నీ. మీలో ఎంతమంది ఈ టెంపుల్ని విజిట్ చేశారో కామెంట్ చేయండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.